10 సంవత్సరాల లోపల మరి ప్రజలకు ఇక్కడ కూడా అన్ని మోసాలు జరగడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినప్పుడు ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వారు ఏమన్నారంటే, నేను రాష్ట్రాన్ని ఇస్తే నా పార్టీ మీద కాంగ్రెస్ పార్టీలు విలీనం చేస్తానని చెప్పి ఒక దళిత ముద్దు బిడ్డనే ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి మరి మోసాలు మాట్లాడి పార్టీని విలీనం చేయకుండా వాళ్ళలాగా మేము ఫోన్ ట్యాంపరింగ్ చేసాం, లేదు ఏదో విధంగా ప్రజలను మద్దతు పెట్టాం, లేకుంటే ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులను మద్దతు పెట్టాం, పోలీసుల ఫోన్ ట్యాంపరింగ్, మన లాయర్ జడ్జిల ఫోన్ ట్యాంపరింగ్ చేసేవాడుగా ఈరోజు జైలు పోయిన చరిత్ర టీఆర్ఎస్ ఉందండి. మనం పరిగి నియోజకవర్గం చౌడపూర్ మండలంలో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే మండల అధ్యక్షుడు అశోక్ గారు ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే మొత్తం 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ అయితే తెలంగాణ ప్రభుత్వం అధికారంలో ఉండి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఒక 19 నెలలు కావస్తుంది. ఎట్లా ఉంది ఊళ్ళల్లో ఒక మండల అధ్యక్షుడుగా, చౌడపూర్ మండల అధ్యక్షుడుగా అశోక్ గారు అయితే పనిచేస్తున్నారు. ప్రతి విలేజ్ వైజ్ గా తిరుగుతున్నారు. ఇప్పుడు అనేక సంక్షేమ కార్యక్రమాలు అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ అనేక సంక్షేమ కార్యక్రమాలు అయితే అమలవుతున్నాయి. ఎట్లా ఉంది ప్రజల స్పందన ఎలా ఉంది, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమన్నా తేడా కనబడుతుందా, ఎట్లా ఉంది అనేది అన్నగా అడిగి తెలుసుకున్నాం. నమస్తే. నమస్కారం, మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. గత 5 సంవత్సరాలు అయితే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఈ పరిగి నియోజకవర్గంలో అధికారంలో ఉండేనా, ఇప్పుడు మీ గవర్నమెంట్ వచ్చి ఒక 19 నెలలు రావస్తుంది. ఎట్లా ఉన్నారు, తేడా ఏమైనా కనబడుతుందా? చాలా తేడా ఉంది. 10 సంవత్సరాల లోపల మరి ప్రజలకు ఇక్కడ కూడా అన్ని మోసాలు జరగడం జరిగింది. మొట్టమొదటిగా తీసుకుంటే 2014లో మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ మరి అక్కడ ఉన్నటువంటి సోనియా గాంధీ గారు మన రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి అక్కడ పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఒక సీట్లు రాదని తెలిసి కూడా ఇక్కడ చాలా నష్టం జరుగుతుంది, ఇక్కడ ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ఇక్కడ అందుతాయేమని చెప్పేసి అక్కడ గవర్నమెంట్ రాకుండా సరే అని చెప్పి త్యాగం చేసి తెలంగాణ తల్లి సోనియమ్మ మన రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినప్పుడు ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వారు ఏమన్నారంటే, నేను రాష్ట్రాన్ని ఇస్తే నా పార్టీ మీద కాంగ్రెస్ పార్టీలు విలీనం చేస్తానని చెప్పింది. కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని మరి రాష్ట్రాన్ని ఇస్తే కనీసం ఆ రోజు మరి పార్టీ విలీనం చేయలేదు. మరి ఇంకో మాట, రాష్ట్రం ఇచ్చిన వెంబడే నేను కాదు ముఖ్యమంత్రి, ఒక దళిత ముద్దు బిడ్డనే ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి మరి మోసాలు మాట్లాడి పార్టీని విలీనం చేయకుండా, దళితుని ముఖ్యమంత్రి చేయకుండా వాళ్ళింటనే మరి అన్ని పదవులు వాళ్ళింటర్ తెచ్చుకొని రాష్ట్రాన్ని మొత్తము 7,50,000 కోట్లతోటి మనం మిగులు బడ్జెట్తో రాష్ట్రాన్ని ఇస్తే ఈరోజు అదే 7 లక్షల చిల్లర కోట్ల రూపాయలతో మనకు అప్పుల రాష్ట్రాన్ని మాకు అప్పచెప్పడం జరిగింది. ఇంకోటి, మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడు అమలవుతున్నాయని మీ కాంగ్రెస్ వాళ్ళు అయితే చెప్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏం అమలవుతలేవు, మేము ప్రతి ఊళ్ళలో మేము చేసిన పనులు ఉన్నాయి, వాళ్ళు ఏం చేశారు, ఇంతవరకు వచ్చి 19 నెలలు అయితే ఏం చేశారని ఒక విమర్శలు అయితే వస్తున్నాయని దానికి మీరు ఎట్లా సవాల్ ఇస్తారు? వాళ్ళు అంటారండి, ఎందుకన్నారు, వాళ్ళు చేయలేదు కాబట్టి అంటారు. చేస్తే ప్రజలు చెప్తారు కదా మీకు చేసినమా చేయలేదని. మేము 6 గ్యారెంటీలు అన్నాం. మరి వచ్చిన 2 సంవత్సరాల లోపల కాదు, కనీసం 1 ఇయర్లో మా ముఖ్యమంత్రి గారు ఎంత చాకచక్యంగా అండి. మా ముఖ్యమంత్రి గారు కింది స్థాయికి వచ్చినట్టు మా ముఖ్యమంత్రి గారు ఆయన మొత్తం బాధక సాధకాలు తెలుసు పేదలు. ఈ రోజు మీరు చూడండి, 6 గ్యారెంటీల విధంగా మేము మరి మహాలక్ష్మి పథకం కింద మొట్టమొదటిగా ఫ్రీ బస్ పెట్టాము. అదేవిధంగా మహాలక్ష్మి పథకం కింద మరి 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ పెట్టాము. అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేశాం. ఈ రోజు రైతు భరోసా అందరికి ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతా ఉన్నాం. ఈరోజు ఇందిరా మిల్లు ఇస్తామన్నాం. ఇందిరా మిల్లు కూడా మీరు ప్రతి గ్రామంలో తిరిగి చూడండి, ప్రతి గ్రామంలో కూడా మేము ఇందిరా మిల్లు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజు అదేవిధంగా మేము ఆ రోజు చెప్పిన 6 గ్యారెంటీల సన్న బియ్యం లేదు, సన్న బియ్యాన్ని కూడా ఏ రాష్ట్రం లేదు. ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మా కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే గారు రామ్మోహన్ గారు చాలా చాకచక్యంగా పనిచేస్తున్నారు. వాళ్ళు వచ్చి కూడా సన్న బియ్యాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా డాక్రా సంఘాలకు చూడండి, మరి గత 8 సంవత్సరాల నుంచి వాళ్ళకి వడ్డీ మొత్తం ఆపుకొని కూర్చున్నారు. మొన్ననే 144 కోట్ల రూపాయలు వాళ్ళ వడ్డీ మా వడ్డీ వాళ్ళకు అకౌంట్లో జమ చేయడం జరిగింది. ఈ రోజు అదేవిధంగా కూడా డాక్రా సంఘాల కూడా 10 లక్షల ఇన్సూరెన్స్ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇంత మంచిగా తీసుకొస్తుంది మా గవర్నమెంట్. ఎక్కడ మీరు ప్రజలు తెలుసుకోండి. టీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉంటారు, వాళ్ళలాగా మేము ఫోన్ ట్యాంపరింగ్ చేసాం,
లేదు ఏదో విధంగా ప్రజల మద్దతు పెట్టో లేకుంటే ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులను మద్దతు పెట్టో పోలీసుల కోర్టు ట్యాపర్ మన లాయర్లు జడ్జిల కోర్టు ట్యాపర్ చేసేవాళ్ళ ఈరోజు జైలు పోయిన చరిత్ర బీఆర్ఎస్ ఉందండి. రేపు మొత్తం పోతే వీళ్ళు ఆల్రెడీ మనకు బెయిల్ ఇచ్చేదే జడ్జి కోర్టు ట్యాపరింగ్ చేస్తే వీళ్ళు జైలు వస్తుందా? ఎక్కడ పేరు ఎక్కడ కథ? టీఆర్ఎస్ నాయకులు భూస్థాపితం కాబోతున్నారు. ఇదే కేసీఆర్ గారు, ఇదే కేటీఆర్, ఇదే మరి హరీష్ రావు గారు తప్పకుండా వాళ్ళకు 4 రోజుల కింద జైలు పోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరి దగ్గర మద్దతుపడలేదు. మేము ఈరోజు ప్రజాప్రభుత్వం, మేము ప్రజల దగ్గర పోయి పరిపాలన చేస్తాం తప్పిస్తే ఎవరిని మోసం చేస్తలేమండి. ఇంకోటి ఇప్పుడు చూసుకుంటే ముఖ్యంగా ఇప్పుడు ఇంద్రమైండ్ అనేది ఒక కాన్సెప్ట్ తెచ్చారన్న. ఇంద్రమైండ్ అయితే ప్రతి ఊరికి వస్తున్నాయని చెప్తున్నారు. మీ మండలం వైజ్ ఎన్ని ఇండ్లు తెచ్చారన్న? నా మండలం చౌరాపూర్ మండలం, నా మండలం వైజ్ ఎంతవరకు అంటే ఇంప్లిమెంట్ అయినాయి. ఇంకా కొన్ని ఆల్రెడీ కొన్ని అదర్ ప్రాబ్లం వల్ల ఆగినాయి. నేను ఇంతవరకు నా మండలం లోపలనే ఒక 390 ఇళ్ళు నేను ఇంప్లిమెంట్ చేసుకోవడం జరిగింది. ఆల్రెడీ పనులుగా స్టార్ట్ అయినాయి. ఆల్రెడీ కొన్ని గ్రామాల్లో బేస్మెంట్లు బిల్లులు పడ్డాయి. మా స్లాబ్ లెవెల్ వచ్చిన కొన్ని స్లాబ్ కూడా పడ్డాయి. అంతా మేము ప్రతిరోజు కూడా పర్యవేక్షిస్తున్నాం. మా గ్రామంలో ఉన్నటువంటి మా నాయకులు, మండల నాయకులు అందరూ కూడా సహకారంతో చాలా మా మండలాన్ని పీస్ఫుల్ గా తయారు చేయాలని ఉద్దేశంతో అత్తల పార్టీలే కాదు, నేను ఎవరి కూడా మీరు గ్రామాలను తీసుకోండి, ఒక్క కాంగ్రెస్ లీడర్ గా ఏం తీసుకోవాలి. అందరి కూడా మేము ఏ పార్టీ ఈ పార్టీ అనకుండా ప్రతి సామాజిక వర్గం నుంచి, ప్రతి కులాల నుంచి, ప్రతి వర్గం నుంచి తీసుకున్నాం. ఈరోజు దళితుల నుంచి కానివ్వండి, ఎస్టీ నుంచి కానివ్వండి, ఎస్సీ నుంచి కానివ్వండి, బీసీ నుంచి కానివ్వండి, మైనార్టీ వర్గాల నుంచి ఆల్ వర్గాలను తీసుకొని ఈరోజు మేము గ్రామంలో చాలా చక్కని ఒక కార్యక్రమాన్ని తీసుకొని పోతున్నాం. మళ్ళా ఫస్ట్ విడత అయిపోయింది. సెకండ్ విడత కూడా మాకు నిన్ననే మా ఎమ్మెల్యే గారు ఆదేశాలు ఇచ్చారు. ఆ సెకండ్ విడత కూడా లిస్టు తయారు చేస్తున్నాం. ఆ సెకండ్ విడతలో కూడా అది కొంతమంది ఉన్న ఫస్ట్ విడతలో కొంతమంది స్టార్ట్ కాలేదు, ఎందుకంటే అందరికీ ఏలేము ఒకసారి. మరి ఆ సెకండ్ విడత కూడా ఎంబడే ఇంప్లిమెంట్ చేసి ఆ సెకండ్ విడత కూడా ప్రతి గ్రామానికి ఒక బూత్ లెక్క ఒక బూత్ 12 నుంచి 15 ఇల్లు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇవ్వం. ఎందుకు ఇవ్వమంటే మేము ఇక ఇవ్వడం కాదు, ప్రజలు ఇవ్వరు. ఈరోజు ఎక్కడైనా మీరు అడగండి. ఈరోజు 2 లక్షల రూపాయలు మాకు ఏంటంటే చరిత్ర అండి. అది భారతదేశం ఒక చరిత్ర. అది మామూలు అంత ఈజీ కాదు. 21 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. ఈరోజు మీరు చూడండి, భూమి లేని నిరుపేదలకు కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద మరి మేము అదే భూములు లేని వాళ్ళకు కూడా 12,000తో సమానంగా వాళ్ళకు కూడా మేము ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇంత మంచి కార్యక్రమాలు తీసుకుపోతున్నాం. చూడండి ఎంత ఆడపిల్లలు అయితే ఎంత ఆనందంగా. ఈరోజు చూడండి, నేను అడుగుతున్నాను ప్రైవేట్ కంపెనీలకు, ప్రైవేట్ వాళ్ళు కూలీనాలు చేసుకున్న ఆడపిల్లలు ఈరోజు బస్సులకు వెయ్యమంటున్నట్టే మాకన్నా మాకు నెలకు 3,000 4,000 దిగుతున్నాయన్నా మా సంసారం వెళ్తుందని చెప్తుంది. ఎంత ఆనందంగా మాట్లాడుతున్నారు. ఇక్కడ చూసుకుంటే చౌడపూర్ అనేది మీ నియోజకవర్గం లాస్ట్ మండల్. మీ ఎమ్మెల్యే మీ కార్యకర్తలు కానీ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ గా ప్రతి విలేజ్ లో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ ఏదైనా ప్రజలకు ఆపద ఉంటే డైరెక్ట్ ఆ ప్రజలు వెళ్ళి ఎమ్మెల్యేని కలవచ్చా, లేదంటే మీ ద్వారా ఏమైనా కల్పిస్తారా? అంటే ఏమంటున్నట్టే ఎమ్మెల్యేని డైరెక్ట్ ప్రజలు కలిసే అవకాశం ఉందా? ప్రజలు కలిస్తే మీ లీడర్లు కూడా వాళ్ళ దగ్గర పొడి చెప్పియండి అనే ఒక చర్చ నడుస్తుంది. అట్లా అంటారు ఈ ఎమ్మెల్యే పరి ఎమ్మెల్యే అనే ఒక కాన్సెప్ట్ ఉన్నారా? ఇట్లా మా మండలంలో మా కాన్సెప్ట్ 7 మండలాలు. 7 మండలాల్లో మేము 5 మంది బీసీలు ఉన్నాం. మా ఎమ్మెల్యే గారు ఎట్లుంటారంటే చూడండి, ఏ ముఖ్యమంత్రి గారు ఏ ఎమ్మెల్యే గారు ఒక దళిత ఇంట్లో పోయి భోజనం చేసినట్టు నా చరిత్ర చూపించండి. మా ఎమ్మెల్యే గారు ఇప్పటి కూడా సన్నబియ్యం ఇచ్చిన తర్వాత అంతకుముందు కూడా పెళ్లిళ్లకు, పేరెంటానికి, మంచిదానికి, సాగుకు, సన్నానికి ప్రతి ఒక్కదానికి అట్టలేకుంటారు మా ఎమ్మెల్యే గారు. నేను ఏదో ఒక మండల అధ్యక్షుడు నేనేం చెప్పాలి, ఆయన పనిచేయాలన్నాడు. ఆయన ఎవరినైనా నన్ను అడగకుండా కూడా పనిచేస్తాడు. ఎందుకంటే ప్రజలకు అనుబంధం ఉండాలి. ఏదైనా సరే ప్రజలకు దగ్గర పనిచేస్తాం మా ఎమ్మెల్యే గారు. అట్లాంటి అతనికి వేరే ఆలోచన లేదు. 24 గంటలు పనిచేస్తాడు. ఆయన ఎన్ని ఇబ్బందులు పెట్టినా 2014 ఆయన ఎమ్మెల్యే గారు గెలిచారు. ఆయన ఎన్నో ఇబ్బందులు పెట్టారు. మంచి కూడా పార్టీ మారింది, ఆయన మారలేదు. నేను సర్పంచ్ ఉన్నా, ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు. నేను సర్పంచ్ ఉన్న టైంలో కూడా నాకు 4 కేసులు పెట్టారు టీఆర్ఎస్. ఆయన గారు ఎక్కడ బెదరలేదు. నేను పార్టీ సిద్ధాంతాలకు, పార్టీ నడబడికి కట్టుబడి ఉన్న కాబట్టి పార్టీ ఏం చెప్తే దానికి పని చేసుకున్నాం. మీరు మండల తీసుకున్నా రేపు మా ఎమ్మెల్యే గారు లేదు నువ్వు పక్క తప్పుకొని కార్యకర్తకు పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు పార్టీ జెండా ముఖ్యం. నా భుజాల మీద పార్టీ జెండా వేసుకొని నేను కార్యకర్తగా పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడైతే బీసీలకు అయితే 42% లోకల్ బాడీ ఎలక్షన్ లో రిజర్వేషన్ ఇస్తామని మీ కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే చెప్తుందని, అది ఎంతవరకు అమలయ్యే అవకాశం ఉంది? మేము మా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ మొన్ననే మరి ఆల్రెడీ మీరు చూశారు మంత్రివర్గంతో భేటీ అయ్యి మరి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వానికి ఆర్డినెన్స్ జారీ చేయాలి. కేంద్ర ప్రభుత్వం జారీ చేయాలి.
తప్పకుండా మేము ఆల్రెడీ 40% మన రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. మేము రేపు జరగబోయే ఎలక్షన్ కూడా 42%కి 42%కే మేము వెళ్ళిపోతాం ఎలక్షన్ కూడా. తప్పకుండా ఈరోజు బీసీ పెద్ద ఎత్తున సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కాబోతున్నారు. ఇది ఘనత ఒక ముఖ్యమంత్రి గారికే దక్కుతుంది. ఎందుకంటే వారు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఏ రాష్ట్రంలో కూడా తీసుకోలేదు. మొన్ననే చూడండి, దళితులకు మనం ఆల్రెడీ వర్గీకరణ జరిగింది. ఎస్టీ ఎస్సీలకు మరి 12% రిజర్వేషన్ చేయడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇదే మా కాన్సెన్స్ పక్కన ఉన్నట్టు షాద్నగర్ కాన్సెన్స్కి వచ్చి మా మైనారిటీ సోదరులకు ఏమని చెప్పంటే సో ఖుషి సేరో మరి 12% రిజర్వేషన్ చేస్తా అన్నాడు. అది ఇయ్యలే, ఇది కాదు. మేము అట్లా కాదండి. మేము బరాబర్ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మాట ఇచ్చే మాట నిలబడే ప్రభుత్వం. ఈరోజు మాట మీద ఉన్న ప్రభుత్వం, ప్రజల దగ్గరికి పోయి ప్రజలు తానే పరిపాలించే ప్రభుత్వం. ఈరోజు ఏ ఆఫీసర్లు వాడు ఎవరిని అడగండి. ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు అన్ని కూడా ధరణి అనే ఒక దయ్యాన్ని తీసుకొచ్చి ఒక నలిపేదలో ఉన్నటువంటి భూములు మొత్తం ఆ రోజు దొరకన్నట్టు భూములు మరి ఇందిరమ్మ రాజ్యం లోపల దున్యవాద భూమి అని చెప్పి ఆ రోజు ఇందిరమ్మ వాళ్ళకి పాత పాస్బుక్లు ఇచ్చి వాళ్ళకి ఈరోజు అగ్రిమెంట్ చేస్తే ఈ ధరణి ఒక దయ్యాన్ని తీసుకొచ్చి అదే పాత పాస్బుక్ కట్ చేయించి దొరలపోయిన 100 ఎకరాల భూములు లేపించి పక్కనే మా మండలంలో కొన్ని జరిగినాయండి. వాళ్ళే గతంలో ఉన్నటువంటి భూములు వాళ్ళ పేరు ధరలు వచ్చేటలకు ₹1,00,000 డిమాండ్ చేసి తీసుకోవడం జరిగింది. ఇంత దారుణమైన పరిస్థితి జరిగింది. మేము అట్లా చేస్తలేదు. ఇప్పుడు ఈ చౌడపూర్ మండల్ అంటే మీ టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఒక మండలం ఏర్పడే టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఏమైనా డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి ఈ చౌడపూర్ మండల్కి? ఎక్కడ ఒక మీరు చేయండి, సర్వే చేయండి, తెలుస్తుంది. నేను చెప్పేది ప్రజలు మేము ఏమంటున్నామంటే ఎక్కడైనా మా చౌడాపూర్ మండలం కాదు, నేను నా మండలం గురించే మాట్లాడుతున్నా. నా మండలంలో ఎక్కడైనా ఒక ఇల్లు ఇచ్చినట్లుంటే మేము ఎలక్షన్లో పోటీ చేయం. ఆ ఊర్లో ఓట్లు అడగాం. ఆ విలేజ్ లా ఎక్కడైతే డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన ఊర్లు ఉంటే ఆ ఊర్లో పోయి ఒక ఓటు అడగడం మా ముఖ్యమంత్రి గారు శపథం చేస్తున్నాడు, మా ఎమ్మెల్యే గారు చేస్తున్నాడు. యాక్చువల్ నేను ఒక మండల పరిషత్ నిర్వహించున్నాను. మేము ఎవరైతే ఏ ఊర్లో అయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినారో ఆ ఊర్లో మేము ఓటే అడగం, ఛాలెంజ్ చేస్తున్నాం. అన్న ఇంకొకటి, మీ పక్క నియోజకవర్గమే కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గెలిచి ఇప్పుడు సీఎంగా కొనసాగుతున్నారు. ఎందుకంటే ఇక దగ్గర నియోజకవర్గం రెండు నియోజకవర్గాలు దగ్గర ఉన్నాయి కాబట్టి మీకు మీ నియోజకవర్గం ఇంకేమన్నా నిధులు తెచ్చి మీ నియోజకవర్గం అభివృద్ధి చేసే అవకాశం ఏమైనా కనబడుతుందా? తప్పకుండా. మొన్ననే మా ఎమ్మెల్యే గారు ఆల్రెడీ 340 కోట్ల రూపాయలు ఒకటి రోజు ఆల్రెడీ 7.5 మీటర్లతో ప్రతి గ్రామానికి ప్రతి మండల కేంద్రానికి 7.5 మీటర్లతో తార్ రోడ్ శాంక్షన్ చేయించారు ఆల్రెడీ. మరి 4 షాద్నగర్ నుంచి పరిగి వరకు, మరి అది మా వికారాబాద్ నుంచి పరిగి, మన అదైతే పెద్ద రోడ్ స్టార్ట్ చేయబోతున్నారు. అన్ని మాకు ఆల్రెడీ కోట్ల రూపాయలు బడ్జెట్ పక్కన కాన్స్టిట్యూషన్ ముఖ్యమంత్రి ఉన్నందుకు మా అదృష్టం వరించింది. మాకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కూడా త్వరలో స్టార్ట్ కాబోతుంది. చాలా ముఖ్యమంత్రి గారు, మా ముఖ్యమంత్రి దగ్గర మా ఎమ్మెల్యే గారు అనుబంధంగా ఉంటారు. దగ్గర పక్క రాష్ట్రమే కాబట్టి పక్క కాన్స్టిట్యూన్సీ కాబట్టి ఇక్కడనే ఉండి మా ఎమ్మెల్యే గారు చాలా అనుబంధంగా ఉంటారు ముఖ్యమంత్రితో. తప్పకుండా పనిచేస్తారు. ఇక్కడ మండలం తెలుసుకుంటే నీ పేరు జెడ్పీటీసీగా పోటీ చేస్తాడు, జెడ్పీటీ బయటలో ఉంటారనే ప్రజలైతే అనుకుంటున్నారన్నా? మీ మనసులో ఏముందన్నా? ఎప్పుడైనా సరే పదవి నాకే రావాలని కోరుకోదు. ప్రజలు ఇచ్చినప్పుడు దాన్ని తప్పకుండా మనం బరిలో ఉంటాం. ఎమ్మెల్యే గారు ఏం ఉన్నమంటే ఆయన ఏ బాధ్యత తప్ప చెప్పినా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలు కోరుకున్నాము, తప్పకుండా మనం బరిలో ఉంటాం. ఎందుకంటే నేను పార్టీకి నాకు ఓటు హక్కు వచ్చిందంటే కూడా నేను పార్టీకి సేవ చేసిన, కాంగ్రెస్ పార్టీకి 2013లో సర్పంచ్ గెలిచిన, అంతకుముందు యూత్ కాంగ్రెస్కి చేసిన, అంతకుముందు మండల కేంద్రంలో ప్రెసిడెంట్గా చేసిన, ఎప్పుడు చేసినా నేను కాంగ్రెస్కి కట్టుబడి ఉన్నా. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా ఎవరికి తలొక్కకుండా నేను ఇనామస్ గ్రామ పంచాయతీ ఇనామస్ సర్పంచ్ అయితే కూడా నన్ను ఎన్నో కేసులు పెట్టి, నన్ను ఎన్నో ప్రబోధనలు పెట్టి టీఆర్ఎస్ వాళ్ళు కంట్రోల్ కప్పుకోమని ప్రస్తుతం ప్రెషర్ చేస్తున్నాను. నేను ఎవరికి తలొక్కలేదు. ఇప్పటికి నేను నమ్ముకొని మా ఎమ్మెల్యే గారు రెండోసారి నాకు రెండో టర్మ్ మండల ప్రెసిడెంట్ చేయబట్టి, ఒక ప్రెసిడెంట్ 2 సంవత్సరాలు ఉండదు, నేను 4 సంవత్సరాలు కంప్లీట్ అయింది నా ప్రెసిడెంట్ చేయబట్టి. ఇప్పుడు కూడా మండల ప్రజలందరూ కూడా సానుకూలంగానే ఉన్నారు. నన్ను తప్పించే ప్రయత్నం మనం చేస్తాం. ఎందుకంటే మనం ఎవరిని కూడా అందరినీ కూడా చిన్నపిల్లలాగా కలుపుకొని పోయి తప్ప మనం. కాబట్టి ప్రజలు మీరు తెలుసుకోండి, అశోక్ కుమార్ అంటే ఏంటని తెలుసుకోండి. వాళ్ళు ప్రజల అవకాశం ఇద్దాం, తప్పకుండా బరిలో ఉంటారు అన్న. ఎందుకంటే కొంతమంది నాయకులు అయితే చొక్కాలు మార్చినట్లు వేరే పార్టీలు కూడా మారుతారు. ఎందుకు మీరు ఇన్ని రోజుల నుంచి పార్టీలు మారిపోవడానికి కారణం ఏమై ఉండొచ్చు? నమ్మకం అండి. ఒక పార్టీలో ఉంటే అది దానికి మనిషికి విలువ ఉంటుంది. మా ఎమ్మెల్యే గారు మారలేదు, మేము మారలేదు. మా ఎమ్మెల్యే గారు కట్టుబడి ఉన్నాము. అప్పటి నుంచి 2008లో మా ఎమ్మెల్యే గారు ఎంట్రీ అయ్యాడు. 2008 నుంచి మాకు తెలివిలు ఉన్నాయి. అప్పటి నుంచి మేము మా
మా ఎమ్మెల్యే గారు కూడా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా మంది నాయకులకు బెదిరింపు కాల్స్ వచ్చి మా పార్టీలోకి రండి, నీకు అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్పారు కదా. మీరు ఎందుకు ఏమన్నా మీకు ఏమన్నా అట్లాంటి కాల్స్ కానీ అట్లాంటి ఏమన్నా ప్యాకేజ్ కానీ ఏమన్నా వచ్చిందా? నన్ను టచ్ చేయలేదు, ఇబ్బందులు పెట్టి టచ్ చేయలేదు. కొంతమంది ఎమ్మెల్యే గారు వాళ్ళ అంచెలతో పెట్టి టచ్ చేయించిండు. అయినా మనం సబ్జెక్ట్ ఉన్నది, అంత నాలెడ్జ్ ఉంది, అంత నాలెడ్జ్ జీవోలు తెలుసు మనకు, ఎవరికి భయపడలేదు. మేము ఆల్రెడీ బీఆర్ఎస్ గవర్నమెంట్ లో మా తాను ఇప్పుడు చూడండి, బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 ఏళ్ళు చేసే కూడా ఇక్కడ కాంగ్రెస్ సర్పంచ్ ఉన్నాడు 10 ఏళ్ళు. ఇక్కడ కాంగ్రెస్ కే లీడ్ ఉంది. ఇక్కడ ఇప్పటి వరకు చరిత్ర తీసుకుంటే కూడా మక్తంటప్పుడు అనేది కాంగ్రెస్ కి లీడ్ ఉంటుంది. అందుకే మా గ్రామాన్ని నమ్ముకొని మా గ్రామాన్ని సారవడంగా పైలట్ విలేజ్ కింద ఎన్నుకోవడం జరిగింది. మా గ్రామం ఇప్పటికే 116 ఇళ్ళు స్టార్ట్ అయింది. అలాంటి కొన్ని బేస్మెంట్లు అయినాయి, కొన్ని స్టాప్ లెవెల్ అయినాయి, కొన్ని జరుగుతూ ఉన్నాయి. మా మీద అంత మా ఊరి నమ్మకం సార్. ఈ ఇండ్ల విషయంలో కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఏమంటారంటే వాళ్ళ కార్యకర్తలకే ఇచ్చారు, బీద వారికి ఇయ్యలేదు అని ఒక మాట అయితే అంటున్నారు. అది ఎట్లా ఖండిస్తారు? వాళ్ళ బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ మా గ్రామంలో వాళ్ళ కుటుంబంలో 2 ఇళ్ళు ఇచ్చాం. రమ్మారండి, చర్చకు రమ్మని మాట్లాడదు. బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ నిరుపేద కుటుంబం కాబట్టి మరి 2 ఇళ్ళు జరిగింది. మాజీ సర్పంచ్ చేసినప్పుడు ఆయనకు ఏం లేదు, నిరుపేద కుటుంబం. మేము వాళ్ళకి ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ కుటుంబాలకు ఎక్కువ ఇచ్చిన మా ఊళ్ళో. ఎందుకంటే మా వాళ్ళు ఎప్పుడైనా మమ్మల్ని నమ్ముకొని ఉన్నారు. అవతల మాట్లాడదంటే మేము బీఆర్ఎస్ కుటుంబాలకు పెద్ద పెద్ద కుటుంబాలకే ఇవ్వడం జరిగింది. అంటే మాజీ సర్పంచ్ అంటే అంటారు ధనికుడు కాదు. అట్లా మీరు తెలుసుకోండి, గ్రామాలని మీ మీడియా ప్రకారం మీరు తెలుసుకోండి. ఇప్పటి కూడా తెలుసుకోండి, పక్క గ్రామాలు ఉన్నాయి. మాకు చాకలపల్లి కలిపి లింగపల్లి వరకు గ్రామాలు ఉన్నాయి. ఎక్కడ కూడా ఇప్పటివరకు మాకు టీఆర్ఎస్ కండువా కప్పుకున్నటువంటి లీడర్లకు ఇల్లు ఇచ్చినాం. కాంగ్రెస్ కండువా కప్పుకున్న లీడర్లకు ఇంకా ఇల్లు ఇవ్వలే. చూద్దాం, ఆగండి. ఫస్ట్ సెకండ్ వాళ్ళకి ఇస్తాం అవకాశాలు. ఎందుకంటే ప్రజలు నిరుపేదలకు ఇస్తామని చెప్పి మా వాళ్ళకి ఇవ్వలే. మేము మా వాళ్ళకి సందేహించుకున్నాం. మా వాళ్ళ ప్రెషర్ బాగా ఉంది, అయినా మేము సందేహించుకున్నాం. ఇంకా నిరుపేదలకు ఇవ్వాలి ఫస్ట్ అని చెప్పి మా ఎమ్మెల్యే గారు కాన్షియస్, ముఖ్యమంత్రి గారి కాన్షియస్ అదే ఉంటుంది కాబట్టి తప్పకుండా మేము వాళ్ళకే ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ అన్న.